నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతే ఈ క్షణమే వెళ్ళిపోతే ఈ క్షణమే వెళ్ళిపోతే బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే పద కార్తీక్, అయినా ఇంత ప్రేమ ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి? ఓహో, నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావా? ఉద్యోగం లేకపోతే ఏంటి, బ్రతకలేమా? మహా అయితే నీకు ఈ కంపెనీ ఇచ్చే పొజిషన్ వెంటనే రాదు. ఒక 5 ఏళ్ళు కష్టపడాలి. కష్టపడు. ఇక్కడ నుంచి వచ్చే మెడికల్ అలవెన్స్ రాదు. మీ నాన్న ట్రీట్మెంట్ ఆగిపోతుందేమో, పోనివ్వు. తీసుకున్న అప్పుల వాళ్ళు నేను ఎత్తి మీద కూర్చుంటారు, అంతేగా? మనం సంతోషంగా ఉందాం. పద కార్తీక్. వసుంధర, ఆగు ఒక్క నిమిషం. ఒకవేళ ధ్రువ సార్ని నేను ఇదే మాట అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నా చేయి పట్టుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. నన్ను ఎస్టేట్ నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక పక్క తన నిశ్చితార్థం, ఇంకొక పక్క తన తల్లికి ఎదురు నిలబడాల్సి వస్తుందని ఆయనకి తెలిసినా వెనకడుగు వేయలేదు, తెలుసా? ఇప్పుడు నువ్వు వేసినట్టు. నన్నే పెళ్లి చేసుకుంటాను అని ఆయన తెగేసి చెప్పిన రోజు ఆస్తిలో వాటా ఇవ్వనని బెదిరిస్తే ఆయన ఎలా బ్రతకాలి అని ఆలోచించలేదు, నువ్వు ఆలోచించినట్టు. నీకు అవకాశం ఉంటే నా కోసం ఆలోచిస్తావు, కానీ ఆయన అలా కాదు. నా కోసం ఎలాంటి అవకాశాన్నైనా పక్కన పెడతారు. కేవలం నా కోసం మాత్రమే ఆలోచిస్తారు. అందుకే ఆయన్ని ప్రేమించాను, వదిలి రాలేను. ఆయన విడాకులిచ్చినా నా మనసులో ఆయన స్థానం అలాగే ఉంటుంది. ఆ ప్రేమ దక్కకపోవడం నా దురదృష్టం అనుకుంటాను, కానీ ఇంకొక అవకాశం కోసం ఎదురు చూడను. ఇకపోతే మన సంగతి, అది నాకు ముగిసిపోయిన పుస్తకం కార్తీక్. నాకు దాన్ని తిరిగి చదివే ఉద్దేశం కూడా లేదు. నువ్వు నా కష్టంలో, నా బాధలో నా పక్కన నిలబడలేకపోయాను అన్న గిల్టీతో, బాధతో ఇలా మాట్లాడుతున్నావేమో, కానీ అసలు మన మధ్య ఉన్నది ప్రేమే కాదు కార్తీక్. ప్రేమ అయితే 4 రోజులు బాధపడి వదులుకోలేమో. అది బాధ పెడుతుందని తెలిసినా అదే కావాలి అనుకుంటాము. మనకున్నది ఒకరి మీద ఒకరికి గౌరవం. చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్నవాళ్ళు మీరు బావ మరదళ్ళు,
ఒకరి కోసం ఒకరు పుట్టారు అని చెప్తుంటే అదే నిజం అనుకుంటూ పెరిగాము. కానీ ధ్రువ సార్ని నేనుగా ఇష్టపడ్డాను. రేపు నా జీవితం ఏంటో నాకు తెలియదు. ధ్రువ సార్ మనసు మారొచ్చు, మారకపోవచ్చు, నాతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆయన చూపించిన ప్రేమ అది ఇష్టంతోనైనా, కోపంతోనైనా, బాధతోనైనా నాతోనే జీవితాంతం ఉంటుంది. ఆయన్ని నేను మర్చిపోలేను. నేను తిరిగి నీ జీవితంలోకి వస్తానన్న పిచ్చి ఊహల్లో ఉండకు. నా ఆలోచన, నా మనసు, నా దేహం, నాలో అణువణువు ధ్రువ సార్ని మాత్రమే కోరుకుంటుంది. దయచేసి ఇది అర్థం చేసుకో. అర్థమైంది వసుంధర. నీ మనసులో తనేంటో నేనేంటో చాలాసార్లు చెప్పావు, కానీ ఇప్పుడే పూర్తిగా అర్థమైంది. ఇక్కడికి నిన్ను పిలిచింది మరో అడుగు ముందుకు వేయమని చెప్పడానికి. నేను, రాజీవ్ సార్, అత్తయ్య కలిసి నీ పెళ్లి గురించి ఆలోచించాము. రాజీవ్ సార్ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నావు కదా. ఆ అవకాశం గ్రీష్మ రూపంలో నీకొస్తే గ్రీష్మని పెళ్లి చేసుకుంటావా కార్తీక్? ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, జీవితంలో ప్రేమలో ఓడిపోయినప్పుడు ఒకసారి నువ్వు నా చెయ్యి కోసి ఉంటే నాతో ఉండు, లేదంటే ఇద్దరం చచ్చిపోదామన్నావు, గుర్తుందా? కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం వసుంధర. నేను ముందు చంపను వసుంధర. అయ్యో బావా, ఆ లోతు తెలిసిన నీకు గ్రీష్మ కూడా ఇప్పుడు అదే మనస్థితిలో ఉందని అర్థం చేసుకుంటావని నేను నమ్ముతున్నాను. నువ్వు గ్రీష్మని అందరూ చూసే కోణంలో చూడవని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. గ్రీష్మ జీవితంలో స్థిరత్వం నింపుతావని, తనకి తగిలిన గాయానికి మందువ అవుతావని అనిపించి ధైర్యం చేసి అడుగుతున్నాను. ఈ సమయంలో రాజీవ్ సార్కి కూడా అల్లుడి కంటే కొడుకు అవసరం ఎక్కువ ఉంది. అది నువ్వే భర్తీ చేయగలవనే ఆశతో అడుగుతున్నాను. నా అక్కలాంటి గ్రీష్మ జీవితం నిలబెట్టు కార్తీక్. తన ద్వేషాన్ని ప్రేమగా మార్చు. ఇప్పటి వరకు గ్రీష్మ గురించి ఎప్పుడు నేను అలా ఆలోచించలేదు. కొంచెం సమయం ఇవ్వు, తప్పకుండా గ్రీష్మ గురించి ఆలోచిస్తాను. ప్రశాంతంగా ఆలోచించు కార్తీక్. టైం తీసుకో, కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దులకు. వసుంధర, నన్ను క్షమించు. నేను అర్థం చేసుకోగలను కార్తీక్.
ఇంకొకసారి ఆ మాట నన్ను అడిగే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకు. వసుంధర, నిన్ను ప్రేమించే అదృష్టాన్ని కోల్పోయి ఉండొచ్చు, కానీ ఎవరినైనా నా జీవితంలోకి ఆహ్వానిస్తే మాత్రం నీలా ప్రేమిస్తాను. రేపేంటో గుర్తుందిగా? మీకు దగ్గర అయ్యే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా మర్చిపోతాను మన మొదటి రాత్రిని? మగువగా పుట్టిన జన్మ ఫలితమీనాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి ఎదలలో ఊయలలుగే అందగాడు ఇతడంట. ఎదకు లోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట. అయినా నేను మారాలే, అందంగా బదులిస్తాలే, సుఖమయ్యద విరబోస్తున్నా పులకింతే తెలిసిందా. ఒక్క చూపు తనివే తీరదు, అది ఏంటి చిత్రమో. నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో. మన్మథుడే నా ప్రాయముగా, మన్మథుడే నా ప్రాణముగా, మన్మథుడే నా ప్రణయమని, మన్మథుడే నాకిష్టమని. చొక్క పొద్దుల్లో దాహం పెంచు ముత్తాటలో, ఒక్క నీ ముందు మాత్రం సిగ్గునే మరువనా. నా పడక తింటికి నీ పేరే పెట్టనా. ధ్రువ సార్, ఏ రాసిస్తాలే ఇక ఈ వసుంధర మీదే. మన జీవితంలో ఈ రోజు దాకా నాకు మీతో చాలా జ్ఞాపకాలున్నాయి సార్. నా జీవితంలో మీరు నాకు అన్నీ ఇచ్చారు, కానీ నేనే మీకు జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మీకు నా వల్ల అన్ని టెన్షన్స్ తప్ప ఏమీ లేవు. ఈ రోజు నుంచి మీకు మంచి జ్ఞాపకాలు ఇస్తాను సార్. అయినా మీరు కూడా నన్నేమీ తక్కువ ఏడిపించలేదు. త్వరలో మీ చేతిలో ఒక బుల్లి ధ్రువసర్ని పెట్టి అప్పుడు మీకు ఊపిరి ఆడకుండా చేసి నా కక్ష తీర్చుకుంటాను. అంత అమాయకంగా చూడకండి. మీ క్యూట్ ఫేస్ చూస్తే మీ మీద కక్ష తీర్చుకోగలమా? సరే, ఒక బుల్లి వసుంధరని కూడా మీ చేతిలో పెడతాను. అది మీకు బోలెడు సంతోషాల్ని పంచుతుంది. ఓకేనా? ఎప్పుడొస్తావు బాబు? వెయిటింగ్ ఇక్కడ. ఏదో ఆఫీస్ పని నేర్చుకుంటావులే అని వర్కౌట్ అవుట్ చేస్తే వర్కాలిక్ అయిపోయి ముహూర్తం దగ్గర పడుతున్నా ఆఫీస్లో ఏం చేస్తున్నావురా మొగుడా? ఏంటి వసుంధరా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? తమరి పుత్రరత్నం కోసం. ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. రాని తన పని చెప్తాను. ఇది మరీ బాగుంది. ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకుంటున్న వాణ్ణి ఎందుకు అలా ఆడిపోసుకుంటున్నావు? ఆఫీస్లో మంచి కొడుకైపోయాడు, ఇంకా ఇంట్లో కూడా మంచి మొగుడిని చేయాలి కదా. అయినా ఆడిపోసుకుంటున్నానా? నేనేదో మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, మామయ్యని మీ చేతిలో పెడదామని ఆలోచిస్తుంటే. నిజంగానే నీకో బిడ్డ పుడితే నందితకి నాకు నీతో సంబంధమే ఉండదు. అలా ఏం కుదరదు.
మీరిద్దరూ నన్ను ఎప్పుడు ఇలాగే చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి. నేనే ఫస్ట్, ఓకేనా? అత్తమ్మా, నాకు బాబు పుట్టినా నందితమ్మలా తనకి డాన్స్ నేర్పిస్తాను. ఏ అబ్బాయి డాన్స్ చేయకూడదని రూల్ ఉందా? మేమేం అనలేదు వసుంధరా, నువ్వే అన్నీ అనేసుకుంటున్నావు. మీరిలా సంతోషంగా నవ్వుతూ తిరిగితే చాలు అనుకుంటున్నాం. మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా నిజంగా ప్రతాప్ మళ్ళీ పుడితే అంతకంటే కావాల్సిందేముందే? ఇక నా అన్ని కోరికలు తీరినట్టే. అత్తమ్మా, నేను వెళ్తాను. వెళ్ళు. అవును, మేము ఉండొచ్చా, వెళ్ళిపోవాలా? ఉండత్తమ్మా. ఓ, వెళ్ళిపోవాలా? అత్తమ్మా. సరే వెళ్ళు. బయట మీ ఆయన ఎంతో ఆతృతగా ఉన్నాడు. పో. సార్, ఏయ్, సార్, హే, సార్. సార్, మళ్ళీ తాగొచ్చారా? అయ్యో సార్. హే, పోవే. వసుంధరా, అయినా నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎవరితోనూ వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. హా, వా, ఈ చీర, గాజులు, ఈ పూలు, ఇంతకీ ఎవడి కోసం రెడీ అయ్యావే? రేయ్, మతుండే మాట్లాడుతున్నావా? పొద్దుందాకా బాగానే ఉన్నావు కదరా, మళ్ళీ అర్థం లేని తాగుడేంటి? అర్థం పర్థం లేని ఈ వాగుడేంట్రా? రేయ్ ధ్రువ, అది నీతో కొత్త జీవితం మొదలు పెట్టాలని ఆశగా ఎదురు చూస్తోందిరా. హలో మేడం, నా కోసం హలో, నా కోసం రెడీ అయి ఎదురు చూస్తున్నావా? నిజంగానా? ఏంటి నా కోసమే? నిన్నటిదాకా కనీసం ఆ కార్తిక్ గడితో అయినా నిజాయితీగా ఉన్నావు అనుకున్నాను. నువ్వు నా అంచనాలను మించి దిగజారిపోయావే. నీది నీచమైన క్యారెక్టరే. అట్టూ! రేయ్, దాన్ని ఒకేసారి చంపేరా. ఇలా రోజు నరక చూపించుకో. అమ్మా మాత, నా రిక్వెస్ట్ కూడా అదే. దాన్ని ఒకేసారి నన్ను చంపేయమను. రోజుకొక రకంగా నన్ను ప్లాన్ చేయొద్దని చెప్పమ్మా. అసలు నేనేం చేశాను సార్? ఏం జరిగిందని మీరు ఎన్ని మాటలు అంటున్నారు? మీకు దగ్గర అవ్వాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఎందుకు ప్రతిసారి నా ప్రేమని చులకనగా తీసి పడేస్తున్నారు? తల్లి, నీకొక దండం. నీ డ్రామాలన్నీ నేను ఆడలేను. నీ డబుల్ మైండ్ సెట్ ని నేను భరించలేకపోతున్నాను. మీరు భరించలేనంత డ్రామాలు నేనేం ఆడానో నాకు చెప్పండి సార్. హ? అబ్బా మహాదల్లే, ఆస్కార్ పర్ఫార్మెన్స్. నీ నిజ స్వరూపం ఈరోజు అందరి ముందు చూపిస్తాను.
ఇది ఆ కార్తిక్ గడితో క్యాబిన్లో పర్సనల్గా మాట్లాడుతుంది. నిజంగా నేను వస్తే నన్ను చూసుకుంటావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అందులో తప్పే ఉందిరా. నేనే ఆగండి అత్తమ్మ, ఆయన్ని మాట్లాడినివ్వండి. నేను ఆయన చెప్పే ప్రతి మాట వినాలనుకుంటున్నాను. అయితే విను. అన్నిటికీ తెగించావు కదే, ఇక మాట్లాడడానికి సిగ్గే ఉంటది నీకు. అదే ఏం తెగించానో తెలుసుకోవచ్చా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటుందంట. హ. చేసిన నీకులేని సిగ్గు చెప్పడానికి నాకేంటే? నాకేంటే? హ. ఆ కార్తిక్ గడి చేయి పట్టుకుని వెళ్ళిపోదాం అన్నావు కదా, అట్నుంచటే వెళ్ళిపోవాల్సింది. ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చావు? నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఈ క్షణమే వెళ్ళిపోదాం. నీది నీచమైన క్యారెక్టరే. ఇక నీ మోసాలు నేను భరించలేను. నాకు విడాకులు ఇచ్చేసాయి. నా జీవితం నుంచి వెళ్ళిపో. కాలేయం వాపు ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ధ్రువ లివర్ సగం కన్నా ఎక్కువ పాడైందమ్మా.